హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మనతో పాటు స్పెషల్ ఇంటర్వ్యూ కోసం పిడమర్తి రవి, ఎస్సీ కార్పొరేషన్ తెలంగాణ మొట్టమొదటి చైర్మను, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాదిగ జేసీ తెలంగాణ చైర్మన్గా ఉన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. అంటే అంశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు 30 సంవత్సరాలు ఉద్యమం జరిగింది. మాదిగలకి స్పెషల్ రిజర్వేషన్ కావాలి, ఎస్సీలను వర్గీకరించాలి రిజర్వేషన్ అని చెప్పి. దానిపైన ఎంఆర్‌పీఎస్ స్థాపన, ఎంఆర్‌పీఎస్ తర్వాత 30 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం జరిగింది. మధ్యలో కొన్ని రోజులు అమలు కూడా అయింది. 2024 ఆగస్టు 1 రోజు సుప్రీంకోర్టు 7 జడ్జీల నాయకత్వంలో ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పును అమలు చేసే దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అదే రోజు ప్రకటన చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేయబోతున్నాడు. ఆ మాట ప్రకారమే అమలు చేసినవని రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మన కళ్ళ ముందు కనపడుతుంది. దానిపైన మొత్తానికి 30 సంవత్సరాల వర్గీకరణ ఫలితం దక్కింది. 70 సంవత్సరాల వాళ్ళకి జరుగుతున్న అన్యాయానికి న్యాయం జరిగిందనేది ఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ అనివార్యంగా ఎంఆర్‌పీఎస్ ఏదైతే ఉద్యమకారులు కొంతమంది మాకు కుట్ర చేసిండు, అమల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, గ్రూప్ 1 లాంటి, జేఎల్ లాంటి పోస్టులలో ముఖ్యమంత్రి మాట ఇచ్చి తప్పిండు, వర్గీకరణ అమలైన తర్వాతనే రిలీజ్ చేస్తానని చేసిండు అని రకరకాల విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటిపైన పిడమర్తి రవి గారితో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, జరగబోయే విషయాలు ఏంటి అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటి ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల ఉద్యమం ఫలితం దక్కిందనుకుంటున్నారా? దక్కితే ఆ ఫలితం తాలూకా ఇవాళ కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, ఎంఆర్‌పీఎస్సా? ఎవరు క్లెయిమ్ చేయాలని? అంటే 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమాన్ని అసెంబ్లీలో చట్టం చేసిన రేవంత్ రెడ్డి గారికి మొదటిగా ఇది దక్కుతుంది. అదంతా ఉద్యమం చేసిన మాదిగలకు దక్కుతుంది. మోసం చేసిన బీజేపీ పార్టీకి అసలు దక్కదు. చివరిగా కృష్ణమాదిగ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ విజయంలో కృష్ణమాదిగ లేడు. ఆయన ఎంతసేపటికి బయట డప్పులు కొట్టుకోవడం తప్పించి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి మాదిగలకు రావాల్సినటువంటి జనాభా దామాషా ప్రకారం వచ్చే విధంగా ఆయన ప్రయత్నం ఎక్కడా చేయలే. మా మాదిగలు ఇంత ఉంటారని ఎక్కడా చెప్పలే. సో కృష్ణమాదిగ పాత్ర బయట నుంచే ఉంది తప్ప లోపల లేదు. ఆయన అసెంబ్లీలో లేడు. అసెంబ్లీలో ఉన్నటువంటి మా మాదిగ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారితో తోడై పెద్ద ఎత్తున లోపల వాళ్ళు కన్విన్స్ చేసిండ్రు. ఎవరు కూడా అసెంబ్లీలో ఏ పార్టీ కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. బాధపడ్డదల్లా ఇంటర్నల్గా కుళ్ళుకుందల్లా కృష్ణమాదిగ ఒక్కడి ఇది కావద్దని కులుకుంటున్నాం. అంటే ఆయన బీజేపీతో చేయించాలనుకున్నాడు దాన్ని. వర్గీకరణ ఓకే. కృష్ణమాదిగకు కాంగ్రెస్ పార్టీ చేయడం ఇష్టం లేదు. రేవంత్ రెడ్డికి వర్గీకరణ చేయాలని ఉంది. లంబాడీలు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఒక కన్నులాగా ఉన్నారో మాదిగలను కూడా రెండో కన్నుగా మార్చుకోవాలి అని ఉన్నది. రేవంత్ రెడ్డి గారు బీజేపీకి లేదు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఉంది. రెండో ఏంటంటే రేవంత్ రెడ్డికి జీవితంలో ముఖ్యమంత్రి కావడం ఒక హిస్టరీ అయితే తన జీవితంలో చేసిన పని ఏంది అంటే వర్గీకరణ చేయడం. ఓకే. ఆయన హిస్టరీ బుక్, కాంగ్రెస్ బుక్ ఉన్న, రేవంత్ రెడ్డి గారి బుక్ ఉన్న, ఆ బుక్లో రాసుకోవచ్చు. సుదీర్ఘకాలం ఉన్నటువంటి ఉద్యమాన్ని నేను పరిష్కారం చేసిన అని చరిత్రలో బంగారు అక్షరాలతో రాసుకుంటాడు. ఆయన జీవితాంతం మాదిగలు రేవంత్ రెడ్డి మాకు ఈ పని చేసిందని అనుకుంటారు. అంటే మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మీ నాయకుడిని పొగుడుతున్నట్టుంది తప్ప, సరే 30 సంవత్సరాలు ఉద్యమం చేసిన ఆయన జీవితాన్ని త్యాగం చేసి అసలు మాదిగా అని చెప్పుకోవడానికి ఒక ఆత్మగౌరవం ఎవరు కృష్ణమాదిగ జీవితాన్ని త్యాగం చేయలేదు. ఎక్కడ త్యాగాలంటే కాదు, త్యాగాలంటే ఆయన కుటుంబాలు ఎవరు ఒక దెబ్బ తగిలించుకున్న వాళ్ళు కాదు. బిఫోర్ దట్ కృష్ణమాదిగ వర్గీకరణ ఉద్యమానికి ముందు ఘోరమైన ఆర్థిక పరిస్థితులలో అన్నం తినలేని స్థితిలో ఉండే. ఓకే. ఇవాళ ఆయనకు కోట్ల ఆస్తి ఉంది, 5 కార్లు ఉన్నాయి, లెక్కలేని ఆస్తులు ఉన్నాయి. ఆయన ఎక్కడ అహోరాత్రులు కష్టపడిండండి. కింద మాదిగ నాయకులు, మాదిగలు అందరూ, మాదిగ జాతి మొత్తం కూడా ఏకమై ఎక్కడికి పనిచేస్తాయి. కృష్ణమాదిగ ఏం చేసింది చెప్పండి? ఆ ఏకం చేసిన నాయకుడు మందకృష్ణ మాదిగ కదా కావచ్చు, కానీ ఇది వ్యక్తి కాదు, ఇది వ్యవస్థ. దానికి ఎంఆర్‌పీఎస్కే నాయకుడు. ఎన్ని ఎంఆర్‌పీఎస్లు తెలుసా మీకు? 100 ఎంఆర్‌పీఎస్లు ఉన్నాయి. 100 ఉన్నాయా? 2 రాష్ట్రాల్లో 100 మంది పేర్లు చెప్పమంటారా? రాసియేనా? అదేలే. ఒక్కటి కాదు, ఎంఆర్‌పీఎస్ మీదనే 100 ఉన్నాయి. అవి కాకుండా ఇంకా 100 సంఘాలు ఉన్నాయి. ఆ అందరి కష్టం, కృషి. కృష్ణమాదిగ కొద్ది ఒకటే. కృష్ణమాదిగ ఏంటంటే ఎక్కడ బర్రినా నాదే అంటాడు అనమాట. ఆయన ఖాతాలు వేసుకున్నాడు, కేసీఆర్ టైప్లా.
ఇలా వాళ్ళు అనేది ఏంటంటే మాదిగలు తెలంగాణ అదే 2 తెలుగు రాష్ట్రాల్లో యావత్ మాదిగ జాతి. ఉమ్. మీరు అన్నట్టు 100 ఎంఆర్‌పీఎస్‌లు ఉన్నా, 100 గవర్నమెంట్ మారినా, 100 పార్టీలు ఉన్నా ఆ క్రెడిట్ మందకృష్ణ మాదిగదే అనేది. ఎట్లా చూపిస్తావు క్రెడిట్ నువ్వు? హ్మ్. అట్లంటే అంతకు మించి అసెంబ్లీలో చట్టం చేసిన వాళ్ళకి ఇంకెక్కువ క్రెడిట్ వస్తుంది. హ్మ్. తెలంగాణ కోసం అని కేసీఆర్ హ్మ్. ఉద్యమం చేస్తే హ్మ్. సోనియా గాంధీ ఇచ్చింది. అవును. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా అంటారుగా. ఉద్యమ పోరాట యోధుడు కేసీఆర్ అన్నట్టు. కేసీఆర్ ఒక్కడే కాదు కదా, మేమేం అదే. తక్కువ చేసినామా విద్యార్థులం? ఓకే. కేసీఆర్ అప్పటి వరకు ఏం చేసింది చెప్పండి? హ్మ్. ఇంట్లో కూర్చొని గుర్రాలలో ఇచ్చేది. హ్మ్. వాళ్ళ బిడ్డ కవిత గులాబీ పూలతో ఉద్యమం చేసింది. హ్మ్. కేటీఆర్కి అయితే అసలు సంబంధం లేదు. ఆ! ఆయన ఒక సినిమా యాక్టర్, మిసాల్ గీక్కొని మంచిగా పౌడర్ వేసుకొని కార్లలో తిరుగుడు తప్ప ఆయన చేసింది ఏం చెప్పండి? హ్మ్. అట్లనే మాదిగ క్రెడిట్ మొత్తం కూడా కృష్ణమాదిగ చేసుకుంటాడు. హ్మ్. కానీ కృష్ణమాదిగ కన్నా కృష్ణమాదిగతో సమానంగా పోరాటం చేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. కృష్ణమాదిగ డిమాండ్ 7%. హ్మ్. మా డిమాండ్ 12%. హ్మ్. సో ఆయన వల్ల వచ్చింది పెద్దగా మాదిగ జాతికి ఏం లేదు. ఎందుకంటే ఆ, ఆయన అనుకున్నది వేరు. హ్మ్. తను ఇవాళ హీరో కావాల్సిన వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోలేక మొదటిసారి బురదల కాలు పెట్టిండు బీజేపీతో ఉండి. జీరో అయింది. నిజానికి నిజానికి కృష్ణమాదిగా తెలివిగల్లోడే, ఆ! ఎటువంటి అటే ఉంటాడు. ఇప్పటికైనా మీరు చెప్తున్నా కదా, కండాలు మారవలేదే తప్ప గొంతులు మార్చిండు. హ్మ్. లాస్ట్కి ఇవాళ బీజేపీ గొంతుకు స్టిక్ అయిపోయినాడు. అక్కడ మిస్టేక్ అయింది. అదే కనుక కాంగ్రెస్ పార్టీతో ఉన్నట్లయితే ఇవాళ ఈ విజయంలో కృష్ణమాదిగది ఆ పాత్రని నువ్వు నిర్వచించలేవు, అంత పెద్దగా కనిపించేది. శిఖరమే. ఆ హ్మ్. శిఖరంలో మీద ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చునేవాడు. కానీ ఆయన హ్మ్. బీజేపీ బాండ్ కావడం వల్ల ఆ! రేవంత్ రెడ్డి చేస్తాడని అనుకోలే. ఓకే. కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిపత్యం ఉంటది. హ్మ్. వాళ్ళు రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తారు, కానీయకుండా ఆపుతారనే దాంట్లో ఉన్నాడు కృష్ణమాదిగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఆదేశాలున్నాయి. ఏమన్నా మందకృష్ణని టార్గెట్ చేయండి అని కాంగ్రెస్ నాయకులకు చెప్పిండు. ఏంది పర్సనల్‌గా టార్గెట్ చేస్తాను. నేనేం టార్గెట్ చేయలే కదా. మీరు కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ మొత్తం. పార్టీ ఎందుకు చేయదు కృష్ణమాదిగని? హ్మ్. పక్కా చేస్తాం మేము. హ్మ్. మేము కాంగ్రెస్ పార్టీ కదా. హ్మ్. కృష్ణమాదిగా బీజేపీ పార్టీ. హ్మ్. బీజేపీ. కృష్ణమాదిగా బీజేపీ ఎస్సీసీఎల్ అయినా హ్మ్. ఇంటర్నల్ అండర్స్టాండింగ్. ఆయన జాయిన్ కాలేగా మీ లెక్క జాయిన్ పార్టీ. ఎందుకు అవుతారండి? ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనుబంధం కదా. ఎంఆర్పిఎస్ కూడా బీజేపీకి అనుబంధమే. ఆ! ఎంఆర్‌పీఎస్ బీజేపీకి అనుబంధం. 100% ఆ! చెప్పట్లేదు దాన్ని అంతే. బయట నుంచి సపోర్టు, ఎప్పుడు బీజేపీకి సపోర్టు. ఒక ఆత్మగౌరవం కోసం 30 సంవత్సరాలు పోరాటం చేసిన వ్యక్తిని ఎంఆర్‌పీఎస్ సంఘాన్ని బీజేపీ అనుబంధం ఎట్టంటారు? ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన వారు పార్లమెంటరీ పార్టీల పైన ఒత్తిడి తీసుకురావాలి తప్ప, హ్మ్. నువ్వు ఎందుకు ఆ పార్టీకి ఓట్లేమన్నావు? హ్మ్. పార్లమెంట్లో బీజేపీ ఒకటే ఉందా? హ్మ్. పోనీ పార్లమెంటులో బీజేపీకి ఓటే ఉన్నాక బీజేపీ మనకు చేసింది ఏంది? హ్మ్. అఫిడవిట్ ఇచ్చిందా? హ్మ్. బయట పెట్టమని అఫిడవిట్ని. హ్మ్. బీజేపీ పార్టీ హ్మ్. వర్గీకరణ కోసం చేసినటువంటి ఏదైనా ఒక అక్షరం, ఏదైనా ఒక మాట, ఒక యాక్షన్ ఒక ఏందని వీడియో, ఒక యాక్షన్ చూపెట్టమను. లేదా? నువ్వు చెప్తున్నావు, వాళ్ళేం చెప్పి చెప్పండి. హ్మ్. కృష్ణమాదిగా బీజేపీ అంటాడు. బీజేపీ కృషి వల్లనే ఇయాల ఈ ఆర్డర్ వచ్చిందనేది. బీజేపీ కృషి ఎక్కడున్నది చెప్పండి. హ్మ్. పంజాబ్ సంచలన దవేంద్ర సింగ్ అనేట ఆయన కోర్టుకు వచ్చిండు పంజాబ్లో పోయినందుకు. ఆ! ఓకే. అది అది సుప్రీంకోర్టు తీర్పు. హ్మ్. అందులో కృష్ణమాదిగా పాత్ర లేదు, బీజేపీ పాత్ర లేదు. హ్మ్. కృష్ణమాదిగా ఇంప్లూడ్ కూడా కాలే. హ్మ్. బీజేపీ పార్టీ ఆ, వల్లనే అంటే వర్గీకరణ తీర్పుని బీజేపీ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? గతంలో అనేకమైనటువంటి తీర్పులు వచ్చినాయి, అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అని అనుకుంటాము. కాబట్టి అది కరెక్ట్ కాదు. బీజేపీ తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిషన్ ఏశారు. అవును. ఆ శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ఉద్యమకారులని, ప్రజా సంఘాలని, పార్టీలని పిలిచారు. అవును. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం, జడ్జిమెంట్ ప్రకారం ఒక కమిషన్ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏశారు. అవును. కమిషన్ ఏసినప్పుడు గాని, క్యాబినెట్ సబ్ కమిటీ ఏసినప్పుడు గాని, ఉమ్. ఈ లెక్కలు బయటపెట్టేటప్పుడు గాని, ఒక ఎంఆర్‌పీఎస్‌కి ఐకాను, వర్గీకరణకి ఐకాన్ అయిన మందకృష్ణ మాదిగని కనీసం సంప్రదించారా? ఏంది మీ ఉద్దేశ్యం? అంటే అంటే ఆయన ప్రాధాన్యత తగ్గించాలనే కదా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యం. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేసేటప్పుడు కృష్ణమాదిగకి ఎందుకు అవకాశం ఇస్తుంది? హ్మ్. కృష్ణమాదిగ ఏబిసిడి అన్నాడు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏబిసి. హ్మ్. కృష్ణమాదిగ వర్గీకరణ చేసిన కాంగ్రెస్తో రాడు కదా, బీజేపీతో పోతాడు కదా. ఓకే. ఎందుకు చెప్తారా? ఆయన చెప్పింది ఎందుకు వింటారు? ఉద్యమకారుడు. ఏం ఉద్యమం అండి, ఆయన ఒక్కటి చేసింది కాదు. వర్గీకరణ కృష్ణమాదిగ చేతిలో లేదు, మాదిగోళ్ళ చేతిలో ఉంది. హ్మ్. ఆయన ఆగినా ఆయన చేయకపోయినా చేస్తారు. అది ముసలేదు, గుంజలేదు అదిగా. అంతేనా? ఆ, ఆ! సో అందుకోసమనే కృష్ణమాదిగ మాట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇనలే. హ్మ్. అభ్యంతరాలు ఉన్నాయని చెప్తే హ్మ్. గౌరవంగా షమీమ్ అఖ్తర్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి అభిప్రాయాలు ఇవ్వమన్నది. కానీ మరి వాళ్ళ చట్టం చూడండి, సేమ్ టు సేమ్ ఉంది, ఏం చేంజ్ చేయలే. హ్మ్.
ఒక్క అభ్యంతరాన్ని కూడా కన్సిడర్ చేయాలి. చెయ్యరు, ఎట్లా చేస్తారు చెప్పండి? ఆ, ఈయనకి ఏం చేసినా ఆయన దాని తర్వాత పరిణామాలు మొత్తం కూడా దాన్ని క్యాప్చర్ చేసి పోయి బీజేపీ దగ్గర పోతాడు కదా. ఓకే. అందుకోసం చెయ్యని వాళ్ళు అనేది మా జాతికి ఏం జరుగుతుందో నష్టం మాకు తెలుసు, మేము చెప్పిన చర్యలు ఎందుకు ఆయనకేం చేయలేదు? తెలుసా అండి? అసలు ఆయనకు తెలుసా? ఆయన చదువుకుందే 9వ తరగతి కదా, ఆ, 10% చదువుతో సంబంధం ఏంది? చదువుతే తెలుస్తుంది అంతా. అంతేనా? మా పర్సంటేజ్ ఎంత ఉందో చెప్పిండా? ఆ, ఏబిసిడి అన్నాడు తప్ప ఆ, ఏబిసి అనలేదు. ఉమ్, తెలంగాణలో ఉమ్, మాదిగల జనాభా 11% అంటాను కదా, ఉమ్, మాకు 11% ఇవ్వాలని సీఎం కలిసిండా? మాకు ఉమ్, 11% ఇవ్వాలని షమ్మి వ్యక్తం చెప్పిండా? ఉమ్, శాసనసభ కమిషన్ కలిసిండా? ఉమ్, లేదా మంత్రివర్గం ఉపసంఘాన్ని కలిసిండా? మా పర్సంటేజ్ చెప్పలేదు. ఓకే. ఇప్పటికి ఆంధ్రాలో కూడా చెప్తలేడు. ఉమ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మందకృష్ణతోనే డిఫర్ అయ్యే మాదిగ నాయకులు కానీ పదే పదే ఆయన పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇదే మీరు ఇందాక ఉదాహరణ చెప్పారు, ఇది కేసీఆర్ ఉద్యమాన్ని. ఉద్యమ నాయకుడు ఆయన ఒక్కడు కాదు, అందరూ చేశారు. అవును, అందరూ చేశారు తెలంగాణ ఉద్యమం. కానీ ఐకాన్గా ఆయన ఉపయోగించుకోవడం ఫ్యామిలీ అంతా బాగుపడదు. తెలంగాణ ఉద్యమం పేరుతోని తెలంగాణ ఉద్యమంతో కేసీఆర్ బాగుపడ్డాడు, మాదిగ ఉద్యమంతో కృష్ణమాదిగ ఇప్పుడు బాగుపడ్డాడు. కృష్ణమాదికి ప్రాధాన్యత తగ్గిస్తాను కదా మీరు. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ వాడుకుంది, ఆయనకి ఎందుకు ప్రాధాన్యత కానీ ఇక్కడ ఇస్తారండి? జీరో చేస్తారు కదా మీరు. ఆయనకి కావాలని. ఎందుకు జీరో కాదు, కృష్ణమాదిగ అంటే ఒక మనిషిని కూడా ఉండనివ్వం. ఆ, రేపు రాహుల్ గాంధీ మీటింగ్కి వస్తాడు, ఆ, మొత్తం మాదిగ వాళ్ళని తీసుకొస్తాం మేము ఇక్కడికి. అంతేనా? 10 లక్షల మంది తోటి రాహుల్ గాంధీ నేను కృతజ్ఞత. అనేది అదే, కేసీఆర్కి అయితేనే వాడుకోవడానికి అవకాశం ఇచ్చారు. కేసీఆర్ రాజకీయ పార్టీ కదా, కృష్ణమాదిగకు దుకాణం లేదు. ఓకే. అంతే, ఆయన గొంతులు మార్చుడు, కండలు మార్చుడు ఉండదు. ఆ, అదే మందకృష్ణ కూడా ఇలా రాజకీయ పార్టీ ఉంటే ఆయనే అయిపోయేటోడు ఆయననే. మాది ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేద్దాం కృష్ణమాదిగ ఉద్యమాన్ని, తెలంగాణ. కేసీఆర్ ఉద్యమాన్ని. కేసీఆర్ ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందాం అన్నాడు, కానీ ఓట్లు మాత్రం టీఆర్ఎస్కి ఏమన్నాడు. ఓకే. ఎంఆర్పిఎస్ ఏమన్నది? వర్గీకరణ సాధించుకుందాం, ఓట్లే అందరికి అమ్మేసిండు. ఒకసారి బీజేపీకి, ఒకసారి టీడీపీకి, ఒకసారి టీఆర్ఎస్కి, అందరికి అమ్మాడు ఆయన ఓట్లు. అమ్మటం ఎట్లా అంటారు? అమ్మటం ఎట్లా అంటారు? అమ్మడమే ఉంటుంది ప్రజాస్వామ్యంలో. ఈ ఓటు వాళ్ళకి వేయమంటే చీకట్లో జరిగిన ఒప్పందం ఏంటిదా? ఏమైంటది? మా ఎజెండాకి మద్దతు ఇచ్చిన పార్టీ మరి చేయలే కదా. ఓట్లా నువ్వు టీఆర్ఎస్ మద్దతు తెలిపినప్పుడు నీకు వాళ్ళు చేయలే. నువ్వు నువ్వు టీడీపీకి మద్దతు తెలిపినప్పుడు వాళ్ళు ఓట్లు వేయలే. ఓట్లు వేసిరు కానీ వాళ్ళు చట్టం చేయలే. మొన్న బీజేపీ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు చట్టం చేయలే. మరి ఎందుకు నువ్వు ఉత్తగానే వాళ్ళకు ఓట్లు వేయమని చెప్పినావా? ఉద్యమకారుడికి ఎత్తుకాడు ఉంటది, ప్రతి మద్దతు ఇచ్చినప్పుడు ఫలితం వద్దా రాదు. అయితే ఎప్పుడైతే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ అయిందో కృష్ణమాదిగతో మోడీ, ఆ తర్వాత పార్లమెంటు ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టియాల్సి ఉండే కదా, బిల్లు పెట్టలేదు. పెట్టియకుండా వదిలేసిండ్రు. ఏం చేసిండ్రు మరి ఓట్లు వేయించుకునేందుకు మోడీ? అదే నీ ఒప్పందం ఏంటిది? మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? చట్టం చేయాలి కదా. మరి నువ్వు ఏమంటున్నావు? ఉద్యమకారుడికి ఒక ఎజెండా ఉంటుంది, మరి ఎజెండాలో భాగంగా వర్గీకరణే కదా. అవును. మరి వర్గీకరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదు? అదే సింగిల్ ఎజెండా. సింగిల్ ఎజెండా అంటే కృష్ణమాదిగకు లాభం. మీరు ఇంకోటి కూడా ఆరోపణ చేస్తున్నారు, వర్గీకరణ ఆపడానికి మందకృష్ణ కుట్ర చేసిండు, అది పారలేదు, ఇలా రేవంత్ రెడ్డి నిలబడి చేసిండు అంటున్నారు. 100%. ఎట్లా కుట్ర చేస్తాడు? అదే వర్గీకరణని వ్యతిరేకించిన వ్యక్తులతో కూర్చొని వర్గీకరణ ఇందులో లోపాలు నేను చెప్తా ఉన్నాడు. ఓహో. అసలు మాదిగలకు ఏమైందో చెప్తలేడు. మాదిగలు ఎక్కడ కూడా ఒక మాదిగ కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పలే, ఎక్సెప్ట్ కృష్ణమాదిగ. ఎందుకంటే కృష్ణమాదిగ కాంగ్రెస్ పార్టీ చేయడం ఇష్టం లేదు. ఓకే. కృష్ణమాదిగ అడిగింది 7, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 9, అది పావుదొక్క పద్దానికి వస్తుంది. రేపు 26ల కేంద్ర కులగణన జరిగినాక జనాభా లెక్కలు జరిగితే మా పర్సంటేజ్ పెరుగుద్ది, 11 అయింది, 12 కూడా అవుతుంది. కృష్ణమాదిగ నిర్లక్ష్యం, మాదిగ జాతి మీద నిర్లక్ష్యం. కుట్ర ఉందా? కుట్ర అంటే చెప్తున్నా. ఇప్పుడు చూడండి, అతను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా వర్గీకరణ అయిపోయినాక మాదిగ అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళని ఎందుకు అమరవీరుల కుటుంబాలుగా గుర్తించమని అడుగుతలేడు? ఓకే. మీ విజయోత్సవాలను ప్రకటించిందిగా, అందులో ఇది లేదు. ప్రతి మాదిగ ఉద్యమకారుని ఉద్యమకారుగా గుర్తించి తెలంగాణ ఉద్యమకారులు ఎట్లయితే ఉన్నారో వాళ్ళకు కూడా 250 గజాల స్థలమైన ఎందుకు అడుగుతలేడు? వాళ్ళకి ఎందుకు ఇందిరమ్మ ఇల్లు ఏమడుగుతలేడు? వాళ్ళకి ఉద్యమం ఉందట. నెక్స్ట్ ఇంకేం ఉద్యమం లేనే లేదు. 1 మంత్ విజయోత్సవాలు అది లేనే లేదు. మిమ్మల్ని వదిలిపెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ. ఎవరిని? కాంగ్రెస్. కృష్ణమాదిగతో కాంగ్రెస్ పార్టీని చేయడం ఆయనతో ఏమైతే చెప్పండి. చీల్చి చెండాడుతారట. కృష్ణమాదిగ చీల్చి చెండాడు అని ఉత్తుతే మాటలే, డైలాగ్. మాదిగ మాదిగలు కృష్ణమాదిగతో లేరు కదా. కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టం చేసి బీజేపీకి అనుకూలంగా ఉండాలంటే అప్పుడేమన్నా ఆలోచించేవాళ్ళు. ఓకే. నీ పాత్ర లేదు, బీజేపీ సాయం లేదు. ఓకే. ఇప్పుడు బయట పబ్లిక్ విశ్లేషకులు ఏమనుకుంటున్నారంటే, అంటే మాకున్న ఫీడ్బ్యాక్, మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ కానీ వర్గీకరణ ఉద్యమానికి ఐకాను,
ఆయన కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోపోతే చేసిన ఫలితం కూడా కాంగ్రెస్ పార్టీకి రాదు, వర్గీకరణ ఫలితం అనేది. నేను కూడా అదే అన్నా. ఎందుకు మీరు క్యాచ్ నేను చేసుకోలేదు? కూడా అదే అన్నా. కృష్ణమాదిగకు ఈ విజయోత్సవంలో నువ్వు భాగస్వామ్యం కాలేకపోవడం వల్ల ఇవాళ నువ్వు ఉన్నవాళ్ళేవో కనపడకుండా అయిపోయినావు. అది రాంగ్ లేదు. అట్లా నీకు ఇట్లా అర్థమైంది, నాకు అట్లా అర్థమైంది. కృష్ణమాదిగా కాంగ్రెస్ వద్దకు వస్తే రేవంత్ రెడ్డి గారు కృష్ణమాదిగని చూడలే, రేవంత్ రెడ్డి మాదిగ నాయకులను చూడలే, మాదిగోళ్ళకి ఈ పని చేయాలని డిసైడ్ అయ్యింది. మాదిగ జాతికి. కానీ బయట ఏమనుకుంటున్నారంటే అంతే. మీరు కిష్టమాదికి 0 అంటున్నారు కదా, అవును. చేసిన ఫలితం కూడా దక్కట్లా కాంగ్రెస్ అనేది. మన చూడండి, కిష్టమాదిగని టార్గెట్ చేయటాను. ఇవాళ ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు కృష్ణమాదిగని అనలే. మొన్న ఒక్కసారి చిట్చాట్లనే నీ పలుకులు బీజేపీ పలుకులు అన్నాడు. తక్కువ. నిన్న ఏం మాట్లాడంటే నాకు ఆయనకు మధ్య ఎటువంటి డిఫరెన్స్ లేదు, నేను ఆయనని చాలా గౌరవిస్తా, మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది అన్నాడు. కానీ నన్ను నమ్మట్లేడు, కిషన్ రెడ్డిను అమిత్ షాని నమ్ముతున్నా అన్నాడు ముఖ్యమంత్రి గారు పబ్లిక్ లో. అందరు అంత ఒక 1000 మంది మాదిగ సంఘాలు వచ్చిన నిన్న ఆయనకు అభినందన చెప్పడానికి. అక్కడ అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఓకే. అయితే అది కృష్ణమాదిగకి నష్టం, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేనా? ఈ విజయంలో ఆయన కాంగ్రెస్ పార్టీతో లేకపోవడం కృష్ణమాదిగకు చేసిన ఫలితం రావట్లేదు ఆయనకు. నా ఉద్దేశంలో ఇప్పుడు కృష్ణమాదిగ వర్గీకరణ అయినందుకు టాప్ బాధపడే వ్యక్తి ఎవరు అంటే కృష్ణమాదిగనే. అతను లేకుండా పోయాడు, వర్గీకరణ అయింది, కృష్ణమాదిగ కనపడతలేడు. ఎందుకు? చేసేటోళ్ళతో నువ్వు లేవు. కానీ మాదిగ జాతి ఏమనుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ ఇచ్చింది, కానీ కనీసం విజయోత్సవాలు చేసుకొని ప్రజలకు చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఎందుకు అంటే మదకిష్టం మాదిగని టార్గెట్ చేశారు. చూడండి ఒక్క విషయం చెప్తానండి. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మాదిగలు రేవంత్ రెడ్డి గారు అడుగుతారు, మీకు ఇంత పెద్ద పని చేసినా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను వర్గీకరణ కోసం ఉద్యమం చేసినా మీరు బీజేపీ ఓట్లేయండి, ఏమని అర్థం ఉంటుందా? ఓకే. అట్లా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటారు. ఆ లాజిక్ మీరు టికెట్లు ఇస్తుంది, అన్ని విధాలుగా మాదిగలకు అండగా ఉంటది. రేపు 10 చైర్మన్లు ఇస్తారు, రేపు ఒక ఎమ్మెల్సీ ఇస్తారు. వచ్చే అవకాశాలలో మాదిగలకు ఇట్లా గుప్పేసిరు అనుకో, అన్ని రంగాల్లో ఉన్న మాదిగలకు అవకాశాలు ఇచ్చారు అనుకోండి. అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఉస్మానియా సిటీ వీసీ ఇచ్చిండ్రు, హైయర్ ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పిండు. అదే మళ్ళీ ఒక పూట భోజనం పెడితే 10 ఏళ్ళు గుర్తుంచుకోండి. ఇంత పెద్ద పదవి ఎత్తే ఏడిపోతారు. అంతేనా? ఏంది నిన్న మదకిష్టం మాదిగా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి కంటే చంద్రబాబు 1000 రెట్లు బెటరు, కుట్ర చేసిండు, మా ఉద్యోగాలని పోయిన తర్వాత వర్గీకరణ ఇచ్చిండు, నాతోని ఫలితాలు విడుదల చేయండి అని చెప్పించి విడుదల చేసిండు అంటాడు. 1000 రెట్లు బెటర్ అని చంద్రబాబు నాయుడు గారు చాలా ముందుకు దూకుడుగా పోతాడు వర్గీకరణ అనేది అన్నాడు. మరి ఇక్కడ చేసిందని అంటలా అక్కడ ఎందుకు అంటాడు అనేది. అదే కృష్ణమాదిగకు ఇష్టం లేదని 100 సార్లు చెప్పాను కదా. అసలు లోపల ఏం జరిగింది? అసలు లోపల కుట్ర ఆయన ఏమనుకుంటుండంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్, ఈ రిజల్ట్స్ అన్ని కూడా ఇప్పటికి కావాయి. అవి టీఆర్ఎస్ గవర్నమెంట్లో వేసినటువంటి ఇప్పుడు ఎగ్జామ్స్ కొన్ని రిజల్ట్ వచ్చినాయి. ఆ రోజు చాలా ప్రేమతోటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎప్పుడైతే ఆగిపోయిన రిజల్ట్ కూడా దీన్ని వర్గీకరణ వర్తింపజేస్తా అన్నాడు. కానీ నాకు తెలిసి ఆయన అడ్వకేట్ జనరల్తో మాట్లాడుంటే అది వాళ్ళు ఒప్పుకోకపోయింటారు న్యాయ నిపుణులు. ఎందుకంటే మీకు కూడా మీరు ఓయిలో చదువుకున్నారు కదా, పాత నోటిఫికేషన్లకు ఎట్లా వర్తిస్తుంది? వర్తించదు. కాకపోతే ఏంటంటే ఆయన అనేసిన మాటను పట్టుకున్నాడు. పట్టుకొని ఎవరు అన్నావు కదా, నువ్వు చేయలే, నువ్వు మోసం చేసినావు అంటాడు. 30 ఏళ్ళ నుంచి మాదిగలకు అన్యాయం జరిగింది, ఇక్కడ నుంచి అయినా లాభం జరుగుద్ది కదా. అందుకోసమనే దాన్ని పెట్టింది. కానీ లోపాలు ఎత్తి చూపుతుంది. కానీ ఇంత పెద్ద విజయం సాధించినప్పుడు స్వీట్ కూడా తినలేకపోతున్నాడు కృష్ణమాదిగ. ఎంత బాధలో ఉన్నాడు చూడండి. అంతేనా? అసెంబ్లీలో అన్నది అన్ని తెలిసే అన్నాడు, దాని కుట్ర జరిగింది, మాటలు మేనేజ్ చేశారు అని. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. రెండోది ఇండియాలోనే టాప్ సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అందులో ఎవరు ఇంటర్ఫియర్ కాలేరు. పైకెళ్ళి నోటిఫికేషన్ వచ్చినప్పుడు రిజర్వేషనే వర్తిస్తుంది తప్ప తర్వాత వర్తించదు. ఏదో పాత లెక్కలు చెప్తుండంత, అదంతా కాదు, అది గాలి మాటలు. మనకు తెలుసు, అందరం పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసినాం, ఇంటర్వ్యూలు చేసినాం. పాత అది వర్తించదు. అదొక్కటి కారణం చెప్తుండు. కానీ రేవంత్ రెడ్డి ఇంత పెద్ద పని చేసిన మాదిగల కనుక మాకు చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ కమిట్మెంట్ ఇచ్చింది కాడ, ఇచ్చి కమిట్మెంట్ లో భాగమైనా ఈ మాటే కదా. బీజేపీ పార్టీకి ఆయన మెంటర్ కృష్ణమాదిగ. బీజేపీ మాదిగలకు కాదా? మాదిగలకు గానే కదా ఆయన. మాదిగలకు బీజేపీకి మధ్య. ఓకే. మీరు అసలు నాడి పట్టుకున్నారా? మాదిగల నాడి జనాలు కింద లెవెల్లో మందకృష్ణ మాదిగకి ఎంత ఫాలోయింగ్ ఉందనేది కనీసం? అది చాలా ఫాలోయింగ్ ఉంటుంది మందకృష్ణ మాదిగకి. కాకపోతే అది జెమినీ సర్కస్ లాంటిది.
ఆ జమ్మి సర్కస్ లాంటి సర్కస్ కి అందరు వచ్చి ఇట్లా డాన్సులు పాపలు ఇట్లా డాన్సులు వేస్తుంటే అందరు సపట్లు కొడతారు. కూతురు ఆడిపిస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? అందరు నిలబడతారా? సపట్లు కొడతారు, ఎటోళ్ళే పోతారు. కృష్ణమాదిగ పెట్టిన పార్టీకి, కృష్ణమాదిగ చెప్పిన పార్టీకి ఎప్పుడైనా ఓట్లు ఇంకా చూసినావా? ఆయన పెట్టిన మునుగోళ్ళ క్యాండిడేట్ పెడితే 1000 ఓట్లు వచ్చినాయి. మరి ఆడ మునుగోడులో ఉన్న మాదిగల ఓట్లు 25,000. 2%, 1% ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. ఓకే. కృష్ణమాదిగ ఓట్లేరు, పబ్లిక్ వస్తారు మీటింగ్ అంతే. అది ఆ జమ్మి సర్కస్ జెమిని సర్కస్ లాంటిది. సరే, ప్రభుత్వంలో ఇప్పుడు మీరు ఉన్నారు, అధికార పార్టీ. ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు వర్గీకరణ కోసం చాలామంది అమరులయ్యారు. అమరులైన కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మీరు ఏమి బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది? మొన్ననే దామోదర రాజనరసింహ గారు ఎమ్మెల్యేలు సంఘాలన్నీ కలిసి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. నేనేమంటున్నానంటే మళ్ళీ ఇది వినండి. ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే నాయకుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఓకే. ఆయనే అలా కలిసిపోతే మాదిగలకు చాలా ప్రయోజనాలు వచ్చేటి. కాంగ్రెస్తో కలిస్తే రాకపోవడానికి కారణం ఆయనేనా? రాకపోవడానికి కారణం ఆయనే. ఆయన వ్యక్తిగత స్వార్థం. వాళ్ళందరికీ వస్తే నాకేందనుకుంటుండు. బీజేపీ దగ్గర పోతే ఆయన కొడుకు వస్తుంది. నిజమైన మాదిగల మీద ప్రేమ ఉన్న నాయకుడు అయితే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మాదిగ జాతికి 30 ఏళ్ళ జరిగినటువంటి అన్ని రంగాల అన్యాయాన్ని సరిదిద్దొచ్చు. నువ్వు అన్నావు కదా ఇందాక, వర్గీకరణ చేసినా కాంగ్రెస్ పార్టీకి రావట్లేదని. అవును, ఈయన వల్లనే. అంతేనా? మాదిగలకు కూడా రావట్లేదు. మళ్ళీ పైకి వెళ్ళి అమరవేల కుటుంబాలు ఉన్నారు, ఒక 10. అవును, వాళ్ళకి లాభం రావట్లే, చేసిన పార్టీకి రావట్లేదు అంటున్నావు కదా. నేను అనట్లేదు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అంటాను. అవును, రేపు తీసుకొస్తాం అందరం కలిసి. మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ అనుకోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, అదొక్కటి చాలు మేము ప్రచారం చేయడానికి. అందుకోసం నేను కృతజ్ఞత యాత్ర పెట్టిన. రేపు ఏప్రిల్ 14 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతా. రాహుల్ గాంధీ మీటింగ్ విజయోత్సవ సభకు తిరుగుతా. మొత్తం మాదిగలు తీసుకొస్తాం మేము. అందరం కూడా చెప్తాం మనం ఇక్కడ చేసింది రేవంత్ రెడ్డి అని. ఓకే. చంద్రబాబు నాయుడు గారు మాల మాదిగ ఎమ్మెల్యేలని ఎంపీలను కూర్చోబెట్టి ఒక దగ్గర కన్విన్స్ చేయగలిండు. రేవంత్ రెడ్డి ఆ పని చేయలేకపోయాడు. మాదిగలను కూర్చోబెట్టుకున్నప్పుడు మాదిగలకు మాట చెప్తుండు, మాలను పిలిచి వాళ్ళకి చెప్పేది వాళ్ళకి, వీళ్ళకి చెప్పేది వీళ్ళకి. అంత గ్యామ్లింగ్ జరిగింది అంటుండు మందకృష్ణ మాది. ఇక్కడ వాడు గుర్తుపెట్టుకోండి, వర్గీకరణ వ్యతిరేకించిన మాల ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అది ఎప్పుడు షమీం అఖ్తర్ కమిటీ వచ్చినాక వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. చట్టం వచ్చినప్పుడు ఒక్కలన్నా మాట్లాడినరా? పోనీ అసెంబ్లీలో వ్యతిరేకంగా మాట్లాడినరా? నీకు గదంతా నీకెందుకు? నీకు రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పే మాట వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పే మాట వీళ్ళకి చెప్పి ఇద్దరిని కన్విన్స్ చేసిండు. ఓకే. నీకు ఆగితే నువ్వు అనాలి ఆ మాట. వాళ్ళకి చెప్పిండు, వీళ్ళకి చేసి చెప్పిండు. నువ్వు పని అయినాక ఎట్లా అంటావు? అంటే దళిత జాతి మధ్య శీలక తెచ్చిండు, వైషమ్యాలు తెచ్చిండు, చంద్రబాబు నాయుడు కలిపిండు అని ఐక్యత చేసిండు, 1000 రెట్లు బెటర్ అందుకే అనేది. ఇప్పుడు వైషమ్యాలు సృష్టించిందే కృష్ణమాదిగ. మాలమాదిగలు ఈ స్థితికి తన్నుకుంటానికి రావడానికి కారణమే కృష్ణమాదిగ. ఆయన దుందుడుకు స్వభావం వల్లనే జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇద్దరి మధ్యలో పొత్తుల చుట్టం. మాలలకి మాదిలకి అంతే కదా. ఆయన రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పిసిసి సీఎం. ఆయనకు 2 కులాలు ఉండాలనుకుంటాడు. మాదిగలకు 7%, కృష్ణమాదిగ కుడితే 9% ఇచ్చిండు. మాలలు 5% ఇచ్చిండ్రు, వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే కూడా మాకు 5% తక్కువ అని అన్నాడా? వివేక్ నాయకత్వం ఇచ్చింది మాల ఉద్యమానికి, ఆయన అన్నాడా? నిన్న మేము అందరం కూర్చుంటే వివేక్ బ్రదర్ వినోద్ వచ్చి అందరిని అభినందించిపోయాడు. అక్కడికి వచ్చిండా? వచ్చి అందరు సెకండ్లు ఇచ్చిపోయాడు ఎమ్మెల్యేకి. అదేం లేదు, కృష్ణమాదిగకి ఏంటంటే నిరంతరం మాలను తిట్టాలి. తిట్టి వాళ్ళని నడిచేయాలి, వీళ్ళు నడిచేయాలి. సేమ్ బీజేపీ స్టైల్ ఇది. విభజించి అటు హిందువులను చేయాలి, ఇటు ముస్లిం చేయాలి. ఇద్దరి మధ్యలో కొట్లాట పెట్టే మాటలు, కొట్లాట పెట్టే వ్యవహారాలు చేస్తే విడిపోతారు 2. అప్పుడు బీజేపీ లాభపడుతుంది, అప్పుడు మాదిగల నుంచి ఈయన లాభపడతారు. ఇది ఐడెంటిటీ క్రైసిస్ లెక్క అనిపిస్తుంది. వర్గీకరణ ఎవరు కోళ్ళు ఓన్ చేసుకోవడానికి, నేననే ఐడెంటిటీ క్రైసిస్. అసలు త్యాగం చేసిన వ్యక్తిని మర్చిపోతారు మీరు అనేది మాదిగ జాతి. త్యాగం ఎవరు చేసింది ఇక్కడ? మందకృష్ణ మాదిగ. త్యాగం ఆయన త్యాగమే ఉన్నది ఇక్కడ. ఆయనకి ఏమైనా కాలు ఇరిగిందా, కన్ను పోయిందా, యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఆయన ఆస్తి పోయిందా, ఆయన కుటుంబంలో ఎవరైనా అమరవీరులు అయినరా, ఆయన ఏమైనా సూసైడ్ చేసుకున్నాడా, ఆయన ఏమైనా ట్యాంక్ బండ్లో దూకిండా, ఏం చేసిండు చెప్పండి? ప్రజాస్వామ్య ఉద్యమం, జాతికి న్యాయం చేసిండు. ఇక్కడ ఆయన లేడుగా అసెంబ్లీలో తలెత్తుకుంది. మేము అప్పటికి ముందే ఎత్తుకున్నాం. అవరికి ముందే మాకు కాళేశ్వరం తెలుసు, అవరికి ముందే మాకు అంబేద్కర్ తెలుసు. అంతేనా? కృష్ణమాదిగ అనే జాతి నమ్ముకునే వ్యక్తి ఇప్పుడు తెలుసు అందరికి. అవరికి ముందే కాళేశ్వరం తెలుసు. మాదిగ నాయకుడు అంటే కాంశీరామ్ లాగా బతకాలి, కృష్ణమాదిగ లాగా కాదు.
కాంశీరామ్ ఓకే. అసలు సిసలైన చెమ్మార్ లీడర్ ఆ, ఇండియాలో. ఉమ్, మాదిగలకు ఒక పార్టీని పెట్టిపోయిండు. ఉమ్. మా కాశీరామ్ ఆ! లెక్క. మా మాదిగ నాయకులు ఎట్లుండాలంటే కాంశీరామ్ లాగా ఉండాలి. ఎట్లా జీవితంలో తనకంటూ ఏం లేకుండా చనిపోయింది కాంశీరామ్. కృష్ణమాదిగ ఆస్తులు లెక్కేయమని ఎంతుంటాయో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు అట్లే ఉండరు కాశీరామ్ లెక్క. వాళ్ళు పార్టీ కదా. నువ్వు ఉమ్, ప్రజానాయకుడు అని ఓకే. చెప్పుకుంటున్నావు. ఉమ్, నేను మాదిగ నాయకుడు అని చెప్పుకుంటున్నావు. ఓకే. మాదిగ నాయకుడు అంటే కాంశీరామ్ లెక్క ఉండాలి. ఉమ్, కాంశీరామ్ చనిపోయిన నాడు ఉమ్. ఆ పాయింట్ సెట్టే ఉంది ఒంటి మీద. అంతేనా? బ్యాంక్ అకౌంట్ లేని నాయకుడు. ఉమ్, ఓకే. మరి మొన్న లక్ష డబ్బులకు వసూలు చేసిన డబ్బులను ఏం చేసింది కృష్ణమాదిగ? ఇప్పుడు విజయోత్సవాలు చేస్తారట. అమరవీరుల కుటుంబాలకు ఏమను విజయోత్సవాలకు వేరే అడుగుతారు కదా మళ్ళా. అంతేనా? ఉమ్. అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని మీ డిమాండ్. ఇవ్వాలని నా డిమాండ్. తెచ్చిన డబ్బులన్నీ ఇచ్చేయాలడ. ఉమ్, నువ్వు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసినావు కదా, ఉమ్, తీసుకొచ్చి మొత్తం అమరవీరుల కుటుంబాలకి ఉమ్. గుర్తించారా గవర్నమెంట్ అమరవీరులు? గుర్తించారు. మొన్న ఉమ్, ఆల్రెడీ కొద్దిమందికి 5-5 లక్షలు ఇచ్చిండ్రు దామోదర రాజనరసింహ గారే. ఉమ్, నిన్న అందరం కలిసి అదే చెప్పినాం, ఉమ్. వాళ్ళని ఉద్యమకారులకు గుర్తించాలి. ఓకే. కృష్ణమాదిగ చేయబట్టి చాలా నష్టం జరిగింది బ్రదర్. నీకు ఆయన అంతేనా? అర్థం కావట్లేదు. ఆ. మీరేం పదే పదే కిష్టమాది చేయబట్టి మాదిగలకు అన్యాయం జరుగుతుంది, గవర్నమెంట్ సరైన అంటే ఆయన కూడా ఇటు వచ్చి ఉంటే చాలా బాగా జరిగింది. చాలా లాభాలు జరిగాయి చాలా జాతికి బాగా. అంటున్నారు. అవును. వాళ్ళు ఏమంటున్నారంటే కృష్ణమాదిని వదులుకోటానా ఉమ్. ఇలా మొత్తం కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వదులుకుంటే చెప్పు. కాంగ్రెస్ పార్టీ అందరినీ సంకల పెట్టుకుంటది. ఎవ్వరు వదులుకోవటం వద్దనరు. వల్ల షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసినప్పుడు చెప్పలే, మీరు పిలవలేదు. ఎవరిని కేబినెట్ సబ్ కమిటీ అప్పుడు పిలవలే. ఎవరిని? మందకిష్టమాది. మందకృష్ణమాదిగ ఎవరులే కానీ అందరు అట్లా ఆయన ఒక్కడే కాదు కదా, అంతేనా? అందరూ రావాలి. ఆయన రావాలని లేదు. ఉద్యమానికి ఐకాన్ కదా. ఉద్యమానికి ఐకాన్ అయితే మరి వచ్చి తెలుగుల లీడర్ అయితే దాన్ని కన్విన్స్ చేసి సీఎంని ఓకే చేయించాలి కదా. ఓకే. నువ్వు తెలివి తక్కువ లీడర్ అయిపోయింది లాస్ట్కి చివరికి. ఆ, మొత్తం ఫైనల్స్ లో ఓటమి పాలేండు ఆ. కృష్ణమాదిగ. తెలివి తక్కువ లీడర్ అంటున్నారు. ఆ, తెలుగుల లీడర్ అయితే రేవంత్ రెడ్డి పక్కన ఉంటే జాతికి బొచ్చడు ప్రయోజనాలు కొలగేటి. ఓకే. ఎంఆర్పిఎస్ నాయకులకు, మాదిగ నాయకులకు, రాజకీయ నాయకులకు ఆ. అన్ని రకాలుగా మనకు న్యాయం జరిగింది. అంటే ఇలా ఇప్పుడు మీ జాతిలో ఎవరికైనా టికెట్లు రాకపోయినా ఏ లబ్ధి జరగకపోయినా ఇప్పుడు మందకిష్టమాదికి కారణం అంటారు మీరు. న్యాచురల్ గా ఆయననే కదా. ఆయన ఎప్పుడు కూడా మాదిగలకు టికెట్ రావాలని కోరుకోడు, ఆయన మాలకు టికెట్ రావాలని కోరుకుంటాడు. అదేంది? అదే లాజిక్. ఆ, ఆయన వివేక్ చేసిన సాయం ఎవరికి చేయడు. వివేక్కి. వివేక్ మల్లు కుటుంబానికి ఆ, బాగా సాయం చేస్తాడు. ఓకే. మాదిగోళ్ళు ఉంటే ఆయనకు చాలా భయం. అచ్చా. మాదిగోళ్ళు ఉండకూడదు. మాలోళ్ళు ఉంటే మాలోళ్ళని పట్టుకొని తిట్టుకుంటూ తిరగచ్చు. ఆ. శ్రీ వర్గీకరణ ఫలితాలు రాజకీయంగా ఏమైనా ఎమ్మెల్యే సీట్లలో ఎంపీ సీట్లలో ఉంటుందా? మా ఏమన్నా ఉందా? జనాభా ప్రకారం ఇవ్వాల్సిందే కదా. అంతేనా? ఆల్రెడీ మొన్ననే 10 ఇచ్చిండ్రు. ఆ, తర్వాత రేపు 26 జనాభా లెక్కలు జరిగినాయి అనుకోండి. ఉమ్. ఆ జనాభా లెక్కల ప్రకారం మాకు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. చట్ట ప్రకారం వస్తాయా? మీరు చట్ట అనేది ప్రకారం పార్టీ- రావు, పార్టీ ఆ, పరంగా నే- వస్తాయి. చట్ట ప్రకారం వచ్చేదానికి ఏమైనా ప్రపోజల్ పెడతారా మరి, అడుగుతుండ్రా? లేదు, అడగట్లేదు. అట్లా మేము ఆ. ఎట్లా జనాభా ఎక్కువ కూడా మాకు ఎక్కువ వస్తాయి. అంతే, సీట్లు ఆటోమేటిక్గా అంతే. నియోజకవర్గాల్లో ఓటింగ్ దాంట్లో రావాలి కాబట్టి వేస్తారా? వేస్తారు. మరి ప్రతి నియోజకవర్గం 30-40 ఓట్లు ఉంటాయి. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది ఈ వర్గీకరణ దాని విజయోత్సవాల్లో దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి? ఏమైనా భారీ బహిరంగ సభ లాంటి కానీ అట్లాంటి ఏమైనా ప్లాన్ ఉందా అసలు ఏంటి? సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఉమ్, 10 లక్షల మంది తోటి ఉమ్, విజయోత్సవ సభ ఉన్నది. దానికి ఉమ్. చీఫ్ గెస్ట్ రాహుల్ గాంధీ. ఉమ్, అక్కడ మోగిస్తాం డప్పులు, ఉమ్. దండోరం మోగిస్తాం అక్కడ. అంతేనా? ఉమ్. మరి రాహుల్ గాంధీ ఒకవేళ మందకృష్ణ కూడా పిలవండి అంటే? రాహుల్ గాంధీ మందకృష్ణన్ పిలవమంటే అనివార్యంగా సీఎం గారు ఇన్విటేషన్ ఇచ్చి తీసుకొస్తాడు. ఉమ్. ఆ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందా? లేదు, కృష్ణమాదిగ ఆల్రెడీ బీజేపీకి బాండ్ అయి ఉన్నాడు. తెలుసా కాంగ్రెస్ అధిష్టానానికి కూడా? అందరికి తెలుసు. ఉమ్, ఇదే రాజకీయం చేసి పేపర్ తోటలు అందరికీ తెలుసు కృష్ణమాదిగ ఎటువైపు ఉండవు. ఉమ్. ఒకవేళ మీరు పరేడ్ గ్రౌండ్లో పెడతారు, బీజేపీతో మందకృష్ణ కూడా పెట్టిస్తే? క్లియర్ గా తెలిసిపోతుంది. నేను ఎంఆర్పిఎస్ అనేది ఉమ్, ఆ బీజేపీకి అనుబంధ సంస్థ, దళిత మోర్చా అని చెప్తూనే ఉన్నా కదా. అంతేనా? జరిగేది అదే. ఆ, కృష్ణమాదిగ పెట్టే విజయోత్సవ సభకు చీఫ్ గెస్ట్ కిషన్ రెడ్డి, మోడీ, అమిత్ షా ఈ ముగ్గురులో ఒకరు ఉంటారు. బెనిఫిట్ వాళ్ళకి వచ్చేది వస్తుందా? మొత్తం కూడా బీజేపీ కార్యకర్తలే. కాంగ్రెస్కి వస్తా ఈ రెండు సభలలో కాంగ్రెస్ బెనిఫిట్ అయితే బీజేపీ బెనిఫిట్ అయితే? కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది. ఉమ్, కాంగ్రెస్ బెనిఫిట్. ఎందుకంటే ఉమ్, మాదిగలు బీజేపీతో పోవడానికి సిద్ధంగా లేదు. కృష్ణమాదిగని ఇష్టపడ్డా ఉమ్. బీజేపీతో పోరు. అంతేనా? బీజేపీ కోటేయడానికి పెద్దగా ఇష్టపడదు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఆ, మమ్మల్ని దళితులనే కాదు, ముస్లింలని, క్రైస్తవుల్ని, ఆ, ఆ, ఆ. వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకమైన పార్టీ అది. మీరు బీజేపీతో బోర్ అంటున్నారు, మందకృష్ణ మాదిగ పార్టీకి అమ్ముకుండు ఓట్లని బీజేపీకి అంటున్నారు. ఉమ్. బీజేపీతోనే పోని మాదిగలు ఎట్లా అమ్ముకున్నట్టు అయితే ఎవరు వేసినట్టు బీజేపీ ఓట్లు? ఆయనే చెప్తుండు కదా బీజేపీ కోట్లేమని, ఉమ్. అమ్ముకొని ఆ మాట మాట్లాడుంటాడు. ఆయన చెప్తే ఏరంటున్నారు బీజేపీ కొద్ది ఓట్లు, అంటే కొన్ని పోయి ఉంటాయి, 1%, 2% అంతేగాని పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయడం చేయలేదు.
ఓకే. ఇది తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ అది క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందా? ఏ ఎలక్షన్ వచ్చినా? 100% వచ్చే ఎలక్షన్స్‌లో. హ్మ్. రాబోయే నా 3, 4 ఏండ్లలో జరిగే అన్ని ఎలక్షన్స్‌లో మాదిగ జాతి కాంగ్రెస్ వైపు ఉంటది. ఓకే. కాంగ్రెస్ పార్టీ గాని, ప్రభుత్వం గాని చేసినదని చెప్పుకోలేకపోయిందనేది ఒక విమర్శ. దానికి అగ్రీ అయితారా మీరు? చెప్పుకోలేకపోతున్నారు. హ్మ్. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం బాగా హ్మ్. చెప్పగలుగుతుండు. హ్మ్. నెక్స్ట్ నేనొక్కడినే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాదిగ వాయిస్ వినిపిస్తుంది. మీరే. నేనొక్కడినే, ఇంకొక మనిషి లేడు. ఆ! కృష్ణ మాదిగని కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని హ్మ్. ప్రొటెస్ట్ కూడా చేయలేకపోతున్నారు. కృష్ణ మాదిగకు కౌంటర్ చేయలేకపోతున్నారు. అంతే. ఆ! ఓన్లీ పిడమర్తి రవి ఇస్తుండా? అందుకోసం నేను పార్టీ తరపున మీదేసుకున్నా నేను. ఆ! అంటే మీరు ఆ బాధ్యత తీసుకున్నారా? మందకృష్ణ మాదిగని పర్సనల్‌గా నాకు నేనే బాధ్యత తీసుకున్నా. కాంగ్రెస్ పార్టీలో నేనున్నా. మందకృష్ణ మాదిగని టార్గెట్ చేయడమే బాధ్యత టార్గెట్ తీసుకున్నారు. కాదు. ఆ! ఆయన అన్ని చేసేటి తప్పులు, ఆయన మాట్లాడేయన్నీ కూడా శుద్ధ అబద్ధాలు. హ్మ్. నిజం వెనకకుంది, అబద్ధం ముందుకున్నది. అంతేనా? ఆ! ఆ! నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఒక అవకాశం వచ్చింది వాడుకోండి అని చెప్పిండు. ఏంది దాని అర్థం ఏంది? ఒక అవకాశం అంటే మీకు ఏబీసీడీ చేసిన 9% రిజర్వేషన్ వచ్చింది. హ్మ్. ఉద్యోగాలలో పిల్లగాళ్ళని చదివిపియండి. హ్మ్. రాజకీయంగా అవకాశాలు నేను ఇస్తా మాదిగలకి. హ్మ్. మీ మీ సత్తా ఏందో చూయించండి. హ్మ్. నా ఎమ్మటి ఉండండి. హ్మ్. మీకు అవకాశాలు ఇస్తా. హ్మ్. రెస్ట్ ఇచ్చిన తీసుకోవద్దా? ఆ! ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించు. రెస్ట్ మోడ్ అంటే హ్మ్. ఆయన కంపేర్ చేయని చేసిందంటే రెడ్డిస్‌కి, మాదిగస్‌కి కంపేర్ చేసిండు. హ్మ్. మేమైనా, మీరైనా హ్మ్. ఏదైనా ఫలితం వస్తే ఫలితం వచ్చినాక ఇప్పుడు ఆ! పని అయిపోయినాక జర రెస్ట్ తీసుకుంటారు కదా! రిలాక్స్. రెస్ట్ మోడ్‌లోకి వెళ్తామని అన్నాడు. ఆ! కంపేర్ చేసిండు 2 క్యాస్ట్‌లని. అంటే బయట చర్చ ఏందంటే మాదిగలను కించపరిచిండు. దావతులు చేసుకుంటారు ఏదైనా రాగానే అనేది అవును. అన్నాడు. విజయం తర్వాత దావతులు చేసుకోరు ఎవరైనా. అందులో ఏమున్నది? దావతులు చేసి రెస్ట్ తీసుకోవద్దు అని అహా! అంటాడా? అట్లా జరుగుద్ది అన్నాడు తప్ప అదే కాదు. అంతేనా? రెస్ట్ మోడ్‌లోకి వెళ్తాం. 2 క్యాస్ట్‌ల ఆ! స్వభావం ఒక తీరుగా ఉంటది. ఓకే. రెస్ట్ మోడ్‌లోకి వెళ్తారు మనోళ్ళు అన్నాడు. ఓకే. అందా అది. యూజ్ చేసుకుంటారా మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు? 100% యూజ్ చేసుకుంటాం. ఈసారి వచ్చిన 9% పిల్లగాళ్ళని చదివిపియాలి. రెసిడెన్షియల్‌లలో యాక్టివ్ చేయాలి. హ్మ్. కోచింగ్ సెంటర్‌లు పెట్టాలి. హ్మ్. కో ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో అందరికీ కోచింగ్‌లు ఇప్పియాలి. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలిగా ఈసారి. ఓకే. ముఖ్యమంత్రి గారి మాట నిలబెట్టాలిగా మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అన్న. రైట్. ఇది పిడమర్తి రవి గారు చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది కాంగ్రెస్ పార్టీకి రేటే. రాబోయే ఏ ఎన్నికలొచ్చినా కాంగ్రెస్ పార్టీకే మాదిగ జాతి మొత్తం సపోర్ట్‌గా ఉంటది. దాంట్లో డౌట్ లేదు. మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఎంఆర్‌పీఎస్ ఉద్యమకారుడైనప్పటికీ ఈరోజు బీజేపీ ఏజెంట్ అయిండు. అది ఒక బీజేపీకి సంబంధించి దళిత మోర్చా అధ్యక్షుడు లెక్క ఆయన వ్యవహరిస్తాడు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. ఒకవేళ ఆయన ఏదైనా పిలిపిస్తే వస్తారు గానీ ఓట్ల పరంగా అయితే బెనిఫిట్ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకే వస్తదని పిడమర్తి రవి గారు చెప్తున్న పరిస్థితి. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.